కన్నడ స్టార్ యష్ ఇప్పుడు తారక్ రూట్లో నడుస్తున్నాడా? కేజీఎఫ్ 2 వచ్చి ఏడాదిన్నర అవుతోంది. కానీ ఇంతవరకు కొత్త సినిమా ఏది పట్టాలెక్కలేదు. మలయాళ దర్శకులతో మూవీకి సై అంటున్నాడంటున్నారు. కానీ తనని మాత్రం ప్రభాస్ భయమే వెంటాడుతోందట. ఎందుకు? హవ్యలు. కేజీఎఫ్ 2 తర్వాత యష్ కంప్లీట్ గా సైలెంట్ అయ్యాడు. శంకర్తో లేదు, పూరితో కాదు, మరో దర్శకుడితో సినిమా అంటూ గుసగుసలే వచ్చాయి. కానీ తను మాత్రం పెరిగిన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా మరో ప్రాజెక్టుని ఎంచుకోవటంలో తడబడుతున్నాడు. అందుకే టైం తీసుకుంటున్నాడన్నారు. కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన యష్ మళ్లీ అదే మూవీ సీక్వెల్ తో దూసుకు వెళ్లాడు. అంతవరకు బానే ఉంది. బాహుబలి 1, 2లో ప్రభాస్ కి ఎలా కలిసొచ్చిందో యష్ కి కూడా 2 భాగాల కేజీఎఫ్ వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఏంటి అనే ప్రశ్నకే సమాధానం లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత యష్ లాంటి సిచ్యువేషనే ఫేస్ చేశాడు. కానీ టైం ఎక్కువ తీసుకోలేదు. ఫలితంగా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా వరుసగా పంచులు పడ్డాయి. అవే యష్ ని ప్రభాస్ రూట్లో కాకుండా మరో దారిలో వెళ్లేలా చేస్తున్నాయంటున్నారు. ప్రెజెంట్ ప్రభాస్ కూడా తన పాత పద్ధతిలో కాకుండా కొత్త రూట్లో వెళ్లాలనుకుంటున్నాడట. టైం తీసుకునైనా రావాలి, కానీ అవుట్పుట్ క్వాలిటీలో తేడా ఉండకూడదనే సలార్ వాయిదాకు సిద్ధపడ్డాడట. ఇప్పుడు తన హోప్స్ అన్నీ సలార్ మీదే ఉన్నాయి. ఫిలిం టీం వాయిదా అయితే వేసింది, కానీ రిలీజ్ ఎప్పుడో మాత్రం తేల్చలేదు. రామ్ చరణ్ కూడా RRR తో పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకున్నాక ఇబ్బంది పడ్డాడు. ఆచార్య ఫ్లాప్ తో ఢీలా పడ్డాడు. అందుకే టైం తీసుకుని మరీ గేమ్ చేంజర్ తో తన గేమ్ ని చేంజ్ చేశాడు. ఆ విషయంలో తారక్ నిజంగానే చెర్రీని మించిపోయాడనే మాట వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆచార్య రిజల్ట్ చూశాకే చరణ్ ని చూసి జాగ్రత్త పడ్డాడన్నారు. కొరటాల శివ చెప్పిన కథని ముందు ఓకే చేసినా తర్వాత స్టోరీ మార్పించి టైం తీసుకుని దేవర మూవీ చేస్తున్నాడు. తొందరపడకుండా పాన్ ఇండియా ఇమేజ్ డ్యామేజ్ కాకుండా మరో మూవీతో దండెత్తేందుకు రెడీ అయ్యాడు. నిజానికి ప్రభాస్, రామ్ చరణ్ తో పోలిస్తే ఎన్టీఆర్ ఆగి ఆలోచించే విధానమే పాటిస్తున్నాడు. అచ్చంగా అదే దారిలో యష్ వెళ్తున్నట్టున్నాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ మేకింగ్ లో మాఫియా డ్రామాకి సిద్ధమయ్యాడు.